అండి నేను చెప్పాను కదా, ఇలాగ పాలకూర పేస్టు, అలాగే పుదీనా పేస్టు, అలాగే గోంగూర పేస్టు, ఇలా రకరకాల పేస్టులు, టమాటా పేస్టు, ఇలాంటివన్నీ కూడా నేను రెడీగా పెట్టుకుంటాను. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినా, మనమైనా బయటకు తిరిగి వచ్చినా, ఏమైనా షాపింగ్ చేసుకొచ్చినా, పార్టీలు ఫంక్షన్స్ ఉన్నా కూడా ఎవరికైనా ఈజీగా అవైలబుల్గా ఇన్స్టెంట్ పేస్ట్ అనమాట. మనమే రియల్గా అది మనమే ఒరిజినల్ ఆకుకూరలతో చేసి పెట్టుకున్నాం అనుకోండి, మంచి ఫుడ్ ప్రిజర్వేటివ్ లేకుండా మనం తినొచ్చు అన్నమాట. ప్రిజర్వేటివ్స్ వేస్తే మనకి కడుపులో గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలైనా పెద్దలైనా ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండడం కోసం పుదీనా పేస్ట్, పాలక్ పేస్ట్, గోంగూర పేస్ట్, ఇలాంటి పేస్టులు అవైలబుల్గా టమాటా పేస్ట్, కరివేపాకు పేస్ట్ అన్నీ అవైలబుల్గా పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే అన్నం వండుకోవడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఈ పేస్ట్ వేసుకొని ఇలాగ అన్ని రకాల కూరగాయలతోటి ఈజీగా మనము రైతా పక్కన పెట్టుకొని ఫుడ్ ఈజీగా ఆరోగ్యంగా తినేయచ్చు. నిన్న టమాటా రైస్ చూపించాను కదండి, ఇవాళ పుదీనా రైస్, ఇది పాలక్ రైస్, పుదీనా రైస్ కాదు, పాలక్ రైస్. అలాగే వీటిని పేస్టులతో రోటీలు కూడా చేసుకోవచ్చు. అలాగే పప్పులో వేసుకోవచ్చు, రోటీలు చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, రైస్ వండుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలంటే అది అవైలబుల్గా మనం చేసుకోవచ్చు. ఇది మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పేస్టులు కావాలంటే నా వాట్సాప్ నెంబర్ కామెంట్ పెట్టండి.